ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చినటువంటి దేవుని సంఘాలకు, స్థానిక సంఘానికి, అలాగే మా ప్రియులు పెద్దలు సేవకులు జాషువా అన్న గారికి, చార్లెస్ ఫిన్నీ గారికి, అలాగే మా ప్రియులు పెద్దలందరూ, నాకంటే యోగ్యులైన దైవజనులు, దిస్ కాల్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్, దిస్ పీపుల్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద డార్క్నెస్, దే విల్ బి కాల్డ్ అండ్ చూజన్ అంటు ద ఎలెక్ట్ అండ్ సెలెక్టెడ్ బై ద గాడ్. దేవుని వలన, దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవ సేవకులందరికీ నా రెండు చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున దేవుడు మిమ్మల్ని అద్భుతంగా వాడుకున్నాడు. నేను తెలుగుపేటలో మీటింగ్స్లో ఉన్నా కూడా నేను ఖచ్చితంగా నిన్నటి రోజున మరి టీం అందరి కొరకు, సహవాసంలో ఉన్న సేవకులందరి కొరకు ప్రార్థన చేయడం జరిగింది. ఈ రాత్రి దేవుడు ఇలాగ మీ మధ్యకు నడిపించినందులకై నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. నాతో పాటు ప్రేయర్ టీమ్స్ ఒక 15 మంది వచ్చారు. మరి ఎక్కడున్నా ఈ సమయంలో ప్రేయర్లో ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సమయం సరిగ్గా 10:10 అయింది. నేను సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటాను. సమయం యొక్క విలువ నాకు తెలుసు. కానీ ఈ సమయంలో మీ నుండి నేను కోరుకుంటున్నది, మొదట మీ సెల్ ఫోన్ని సైలెంట్లో పెట్టండి. ద కీప్ యువర్ సెల్ ఫోన్ యాజ్ ఎ సైలెంట్ మోడ్, ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, మీ సెల్ ఫోన్లో రికార్డ్ వాయిస్ ఉంటే ఆన్ చేసుకోండి. మీ సెల్ ఫోన్లో రికార్డ్ వాయిస్ ఉంటే ఆన్ చేసుకోండి. ఈ వర్తమానం మీ సంఘాలకు, మీ జీవితాలకు, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండబోతున్నది. ఆమేన్. రండి, ప్రకటన గ్రంథం. ఈ లోపల దీనికి బ్యాటరీ మార్చి రెడీగా పెట్టండి ప్లీజ్. వీక్గా ఉంది, ఈ లోపల బ్యాటరీ మార్చి. ప్రకటన గ్రంథం దయచేసి నాతో పాటు చూడండి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం అనగా 14వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోత కాలము వచ్చి ఉన్నది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో మేఘము మీద ఆసీనుడైన వానితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడైన వాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇప్పుడు మీ కుడి హస్తంలో చూపుడు వేలును ఆ వాక్యం మీద ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడండి. నీ మెల్లనైన స్వరాన్ని వినడానికి సహాయం దయచేయండి. వాక్ ప్రత్యక్షతను నేను యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. సేవకుల మీద అభిషేకపు భయాన్ని ఈ ప్రాంతం మీదకు విడుదల చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణలోనికి ప్రతి ఒక్కరిని తీసుకుని వస్తున్నాను. ఈ సమయంలో 1,00,000 మంది దేవదూతలను నేను ఈ ప్రాంతంలోకి విడుదల చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామములో వాక్యము వెళ్ళేటప్పుడు తోడనే అక్కడ వెలుగు కలుగును గాక, వాక్ ప్రత్యక్షత కలుగును గాక, వాక్యంలో ఉన్న దేవుని యొక్క విశీదమైన ప్రేమ ఇక్కడ ప్రత్యక్షమవును గాక. ఆదియు అంతమేవి నడిపించండి. నలుదిక్కుల దురాత్మ సంబంధమైన చీకటి శక్తుల యొక్క క్రియలను, కంటికి కనబడినటువంటి శక్తులను, అంధకార శక్తులను, ప్రతి విధమైన గ్రామ దేవత శక్తులను యేసుక్రీస్తు నామములో నేను నిర్వీర్యం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము క్రిందకు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటున్నాం. మరొకసారి మీ బలమైన స్వరానికి, మీ బలమైన హస్తానికి నా బలహీనమైన జీవితాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాను. నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృపై ఉన్నాను. ఈ రాత్రి మీ సన్నిధి యొక్క ప్రత్యక్షత మాతో ఉన్నందులకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకొకసారి చెప్పండి అందరూ, ఆమేన్. ఈ వాక్యములో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనములో ఒక దేవదూత నిలబడి ఉన్నది. ఆ దేవదూత చేతిలో ఒక కొడవలి ఉన్నది. దేవదూత చేతిలో ఒక కొడవలి ఉన్నది. ఒక గొప్ప విస్తారమైనటువంటి దర్శనం అక్కడ యోహానుకు కనబడుతుంది. యోహానికి దర్శనము కనబడుతున్నప్పుడు దేవదూత చేతిలో ఒక కొడవలి ఉన్నట్టు వ్రాయబడి ఉంది. దేవదూత చేతిలో ఒక కొడవలి ఉన్నది. ఇప్పుడు గొప్ప స్వరముతో మాట్లాడుతుంది, భూమి పైరు పండి ఉన్నది. ఇదిగో
ఈ భూమి పైరు పండి ఉన్నది, నీ వాడి అయిన కొడవలి పెట్టి ఈ పంటను కోసేయి, ఈ పంటను కోసేయి. దేవదూతకు ఎప్పుడైతే ఆ స్వరము వినబడిందో, ఆ దేవదూత తన చేతిలో ఉన్న కొడవలని ఒక్కసారిగా భూమి మీదకు విసిరివేసినట్టు వ్రాయబడి ఉంది ఇక్కడ. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం నిన్ను ఒక విభిన్నమైన కోణంలోకి నడిపించును గాక. ఈ రాత్రి దేవుని ప్రత్యక్షతలోనికి నువ్వు వెలుదువు గాక. ఈ రాత్రి దైవికమైన స్వస్థతతో పాటు ఆత్మ కలిగిన స్వస్థత నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించబడును గాక. ఇప్పుడు దేవదూత చేతుల్లో ఒక కొడవలి ఉన్నది, భూమి పైరు పండి ఉన్నది, పైరు పండి ఉన్నది, పైరు పండి ఉన్నది. లోకమంతా పాపముతో నిండి ఉన్నది. లోకమంతా యేసుకు వ్యతిరేకంగా మనుషులు తయారవుతున్నారు. లోకమంతా భయంకరమైనటువంటి చీకటి శక్తుల చేత, అంధకార శక్తుల చేత, అనగా ఏర్పరచబడిన వారు సైతము మోసగించడానికి సాతానుడు పరిగెడుతున్న రోజులు ఇవి. భూమి పైరు పండింది, సంఘములోకి పరిపక్వత అనేది రాబోతున్నది. సేవకునికి దేవుడు అప్పగించిన పని పరిపూర్ణతలోకి రాబోతున్నది. సేవకునికి ఇచ్చిన దర్శనము పరిపూర్ణతలోకి రాబోతున్నది. సేవకునికి ఇచ్చిన ప్రతి విధమైనటువంటి దైవ ప్రత్యక్షత అంతరంగంలో భగభగ మండడమే కాకుండా ఈ రాత్రి దేవుని యొక్క భూమి అనే పైరులో ఉన్న ప్రతి వ్యక్తికి దేవుని సందేశం అనుగ్రహించబడును గాక. ఈ రాత్రి దేవుని ఉద్దేశం పండిన పైరు మీద తన కొడవలి ఎక్కుపెట్టి ఉన్నాడు. ఏమిటి ఈ కొడవలి? ఎందుకు ఈ పైరు ఇంతగా పండిపోయింది? రండి నాతో పాటు దేవుని ఒక వాక్యంలోకి వెళ్దాం. నాతో పాటు చూడండి దయచేసి. అనగా మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 39వ వచనం. ద మాథ్యూ చాప్టర్ 13 verse 39. 13వ అధ్యాయం 39వ వచనం. ఒకరు మైక్ తీసుకొని చదివితే కొంచెం సహాయం చేసినట్టు ఉంటుంది. అమ్మ, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతులు. చాలమ్మా, సంఘము బాగానే ఉంది, సంఘము బాగానే ఉంది. సేవకుల్లో ఏ మార్పు కలగలేదు. ధైర్యం యెహోషువ గారికి ఆరంభంలో దేవుడిచ్చిన దర్శనము అలాగే ఉంది. ఆరంభం నుంచి దేవుడిచ్చిన భారము నేటికి కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఈ జనాలకు కనడానికి ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు. ఇట్స్ నాట్ ద సఫిషియెంట్ ఆఫ్ ద బర్త్ పెయిన్ ఇన్ దేర్ హార్ట్స్. ఒకనాటి ప్రసవ వేదన ఒక దైవజనుడికి సరిపోదు. ఆ ప్రసవ వేదన కలిగి ఆ దైవజనుడు ఈ ప్రాంతంలో పరిచర్య ఎందుకు చేస్తున్నాడంటే, సంఘాన్ని ఎందుకు సంపూర్తిగా దేవుని చేతికి అప్పగించాలని ఆరాటపడుతున్నాడంటే, దేవుని యొక్క చిత్తాన్ని భూలోకంలో ఎందుకు జరిగించాలని తపన పడుతున్నారంటే, వాక్యంలో రాయబడింది, శత్రువు చేసిన పనిని సంఘము మొదట గుర్తించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. శత్రువు చేసిన పని ఏంటి? అక్కడ అన్ని కూడా గోధుమలు నాటితే వాటి మధ్యలో శత్రువు అపవాదైనటువంటి సాతానుడు గురుగులు విత్తి వెళ్ళాడు. ఇప్పుడు గోధుమల మధ్యలో గురుగులు ఉన్నాయి. సంఘం మధ్యలోకి భక్తిహీనులు వచ్చారు. పరిశుద్ధత మధ్యలోకి పాపం వచ్చింది. నీతి మధ్యలోకి అనీతి వచ్చింది. దేవుని వాక్య భయం లేని మనుషులు సంఘాలలో తయారవుతున్నారు. వాక్యం ప్రకటిస్తూనే ఉంటారు, సెల్ ఫోన్ చూస్తూనే ఉంటారు. వాక్యం ప్రకటిస్తూనే ఉంటారు, ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. వాక్యం ప్రకటిస్తూనే ఉంటారు, కాళ్ళు చేతులు ఊపుతుంటారు. దే షల్ నాట్ obey the word of the God. శత్రువు చేసిన పనికి ఈ రాత్రి చాలా మంది బందీలు అయిపోయి ఉన్నారు. గురుగులు సంఘములో ఎదుగుతున్నాయి. గురుగులు బాగానే ఉన్నట్టున్నాయి. చూడ్డానికి ఎలా ఉంటాయంటే ఆ గోధుమ పంట, గురుగుల పంట దగ్గరగా పోలుకున్నట్టే కనబడతాయి. భక్తిహీనుడికి భక్తి ఒకటిగానే ఉంటుంది. ఈ భక్తిహీనుడేమో భక్తి ఉన్నట్టే నటిస్తాడు. బాగా వినాలి, భక్తిహీనుడేమో భక్తి ఉన్నట్టే నటిస్తాడు. కానీ వాని భక్తి ఎక్కడ కనబడుతుందంటే అగ్ని పరీక్షలోకి వచ్చిన తరువాత వాని భక్తి కనబడుతుంది. ఆమేన్. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ప్రశ్న వేయనిమ్ము. నువ్వు ఎప్పుడైతే దేవుని నిన్ను పరిశీలించుకోవడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే దేవుని చేతికి నువ్వు సంపూర్తిగా అప్పగించుకోవడం ప్రారంభిస్తావో, నీ జీవితం ఏమైందో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు శత్రువు చేసిన పని ఏంటంటే గోధుమల మధ్యలో గురుగులు విత్తాడు. రెండూ ఎదుగుతున్నాయి, ఏపుగానే ఉన్నాయి. కానీ కొద్ది రోజులకి పంట మారిపోయింది. జీవితాల్లో తేడా కనబడుతుంది. భక్తి జీవితంలో తేడా కనబడుతుంది. సంఘ క్రమంలో తేడా కనబడుతుంది. వాక్యం చెప్తూ ఉంటే విశ్వాసులు అటు ఇటు పరిగెడుతున్నారు. తేడాలన్నీ కనబడుతున్నాయి. శత్రువు చేసిన పని, శత్రువు చేసిన పని.
దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. మార్కు రాసిన సువార్త అనగా 4వ అధ్యాయం 29వ వచనం. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 29వ వచనం. అమ్మా, పంట పండినప్పుడు కోత కాలము వచ్చి ఉన్నది. సేదగాడు వెంటనే కొడవలి పెట్టి కోయమని చెప్పాను. చాలండి, పంట కాలం వచ్చేసింది. భక్తిహీనుడు ఏమనుకుంటున్నాడంటే, ఇప్పుడు అయ్యా నేను బాగానే ఉన్నాను పాస్టర్ గారు, నేను దశమ భాగం ఇవ్వకపోయినా బాగానే ఉన్నాను, చర్చికి అప్పుడప్పుడు రాకపోయినా నేను బాగానే ఉన్నాను, నాకేమీ కొదువు లేదు, నేను అప్పుడెలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాను. అప్పుడు నేను ఆరంభంలో చర్చికి వచ్చేవాడిని, ఇప్పుడు నాకున్న బిజీని బట్టి అప్పుడప్పుడు రాలేకపోతున్నాను, అయినా నేను బాగానే ఉన్నాను. సంఘానికి వస్తూ పాపం చేస్తూనే ఉన్నాను, అయినా నేను బ్రతికే ఉన్నాను. సంఘానికి వస్తూ సేవకుడు మోసం చేస్తున్నాను, సంఘ క్రమాన్ని మీరుతున్నాను, ఆజ్ఞాతిక్రమం పాపం అని తెలిసిన ఆ పాపాన్ని నా హృదయంలో దాచుకొని పరిశుద్ధుడిగా చలామణి అవుతున్నాను. మరి నాకేం కాలేదే? I have to so easy and living for the earth. నేను ఈ భూలోకంలో బ్రతకడానికి అన్ని విధాలు నాకు అనుకూలంగానే ఉన్నదే, నాకేం జరిగింది? చాలా మందిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రశ్న ఇది. నాకేం కాలేదు బ్రదర్, నేను బాగానే ఉన్నాను. ప్రియుడా, ఈ రాత్రి నువ్వు జాగ్రత్త. శత్రువు చేసిన పని గురుగులు విత్తి వెళ్ళిపోయాడు. ఈ రాత్రి ఆ గురుగువు నీవే అయితే ఒకసారి నువ్వు పరిశీలించుకోవాలి. యోహానికి కనబడిన దర్శనంలో దేవదూత తన చేతుల్లో కొడవలు పెట్టి, వాడి అయిన కొడవలు పెట్టి సంఘం వైపు చూస్తుంది, భూమి వైపు చూస్తూ ఉంది. దేవుని స్వరం ఎలుగెత్తు చెప్తుంది, భూమి పైరు పండింది, నీ కొడవలు పెట్టి కోసేయి. ఇప్పుడు సంఘంలో ఉండడం వల్ల సంఘానికి అపకీర్తి వస్తుంది. ఇప్పుడు భూలోకంలో దేవుని నామాన్ని అనగా మహిమపరచడం మానడం వల్ల దేవునికి అపకీర్తి వస్తుంది. దేవుని యొక్క విశ్వాసాల మధ్యలో విశ్వాసిగా ఉండకపోవడం వల్ల అవిశ్వాసికి ఈ యొక్క వ్యక్తి జోడుండడం వల్ల దేవుని శక్తి వీడి వల్ల సన్నగిల్లిపోతుంది. వీడిని కొడవలి పెట్టి కోసేయి. ఈ రాత్రి దేవుని కోపమైనటువంటి కొడవలి చేతికి నువ్వు అప్పగించబడితే ఈ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. నువ్వు అనుకుంటున్నావు నేను బాగానే ఉన్నాను మణిబాబు గారు, పాపం చేస్తూనే ఉన్నాను, బాగానే ఉన్నాను, సినిమాలు చూస్తూనే ఉన్నాను, బాగానే ఉన్నాను, ప్రోనో వీడియోస్ చూస్తూనే ఉన్నాను, బాగానే ఉన్నాను, విచ్చలవిడిగా కాముకత్వంలో బతుకుతున్నాను, నేను బాగానే ఉన్నాను, అన్ని విషయాల్లో బాగున్నావు. కానీ దేవుడు ఎందుకు ఇంకా నిన్ను చంపకుండా వదిలిపెట్టాడో తెలుసా? ఫస్ట్ వేలో వచ్చినప్పుడు సగం మంది వెళ్ళిపోయారు, పరిశుద్ధులు వెళ్ళిపోయారు, సేవకులు వెళ్ళిపోయారు, చాలా మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన సేవకులందరూ చెడ్డవాళ్ళని కాదు ఇక్కడ నా ఉద్దేశం. వెళ్ళిపోయిన సేవకులంతా తన పరిచయను అనగా పరిపూర్ణం చేసి దేవునికి తమను తాను అప్పగించుకొని, దేవా నువ్వు మాకు అప్పగించిన పనిని మేము పరిపూర్ణంగా చేశాము, ఇదిగో మా జీవితాన్ని మీ చేతికి అప్పగిస్తున్నామని వారు వెళ్ళిపోయారు, మహిమలోకి వెళ్ళిపోయారు. సెకండ్ వేలో చాలా మంది వెళ్ళిపోయారు. కానీ నీవు నేను ఇంకా బతికున్నామంటే కారణం ఏంటి? నువ్వు వేసుకున్న శానిటేషన్ కాదు నిన్ను నన్ను బతికించింది, నువ్వు తీసుకున్న ప్రికాషన్స్ కాదు నిన్ను నన్ను బతికించింది, నువ్వు తీసుకున్నటువంటి మాస్కులు కాదు నిన్ను బతికించింది. ఇంకైనా దేవుని ఎదుట నమ్మకమైన పరిచర్య చేస్తావని, ఇంకైనా దేవుణ్ణి సంతోషపెడతావని, ఇంకైనా తీక్షణం కలిగినటువంటి దేవుని యొక్క శక్తికి నీ జీవితాన్ని అప్పగించుకుంటావని, ఇంకైనా బలహీనమైన జీవితంలో నుంచి పరిపూర్ణంగా బయటకు వచ్చి బలమైన చేతికి అనగా దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించుకుంటావని ఈ రాత్రి ఇంకా దేవుడిని శేషంగా పెట్టాడు. చూసావా? కేవలం ఇది దేవుని కృప. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ శక్తి కాదు, భక్తి కాదు నిన్ను బతికించింది. కేవలము దేవుని యొక్క దయా దాక్షిణ్యమే ఇంకా నీకు ఈ రాత్రి నూకలు పెట్టింది. నిన్ను తీసి పడవేయాలంటే ఎప్పుడో పడవేసి ఉండేవాడు, నన్ను తీసి పడవేయాలంటే ఎప్పుడో తీసి పడేసి ఉండేవాడు సెకండ్ వేలోనే. కానీ ఎందుకు ఆయన దయా దాక్షిణ్యం ఇంకా నిలబడిందంటే, కాస్త నమ్మకంగా సేవ చేయ్యా, నువ్వు కాస్త నమ్మకంగా నా గురించి మాట్లాడు. సంఘంలో గురుగులు విత్తబడినా కూడా సంఘాన్ని చోకొడుతున్నావేంటి? సంఘంలో ఇంకా అక్రమం చెలరేగుతున్నా సంఘాన్ని ఎందుకు నిద్రా వ్యవస్థలోకి తీసుకెళ్తున్నావు? వాడైన కొడవలు పెట్టి దేవుని దూత ఈ భూమి పైరు నిండి ఉన్నది, ప్రతి ఒక్కరిని కోసేయమని దేవుని వాక్యం చెప్తుంటే, నువ్వు తెగ నరకబడతావని దేవుని వాక్యం చెప్తుంటే ఇంకా నీవు జోగు చేస్తున్నావు ఎందుకు? నువ్వు ఇంకా బతుకున్నావంటే, ఇంకా పాపం చేస్తూ చలామణి అవుతున్నావంటే, ఇంకా భక్తిహీనతలో ఉండి కూడా ఇంకా భక్తిపరుడుగా చలామణి అవుతున్నావంటే కేవలము దేవుని దీర్ఘశాంతం అనే పంటలో ఈ రాత్రి నువ్వు నిలిచి ఉన్నావు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని దీర్ఘశాంతం అనే పంటలో నువ్వు నిలిచి ఉన్నావు. దేవుని దీర్ఘశాంతం అనే పంటలో నువ్వు ఉన్నావు కనుకనే ఆయనని పెకిలించక ఇంకా నేను ఉంచుతున్నాడు.
నిన్ను ఇంకా పెకిలించకుండా. జస్ట్ యూ షల్ నాట్ బి ప్లక్ అవుట్ ఫ్రమ్ దట్ వే. దేవుడు ఎందుకు నిన్ను పెకిలించకుండా అలాగే ఉంచాడంటే ఇంకైనా మారు మనసు పొందుతాడు వీడు, ఇంకైనా నా ప్రేమ సందేశాన్ని అర్థం చేసుకుంటాడు, ఇంకైనా బతుకును మార్చుకుంటాడు, ఇంకైనా లోతైన పశ్చాత్తాపంలోకి వెళ్తాడు, ఇంకైనా లోతైన పరివర్తనలోకి వెళ్తాడని ఈ రాత్రి దేవుని యొక్క కృప కలిగిన హస్తము ఇక్కడ నిలిచి ఉండుట చేత వాడి అయిన కొడవలికి అప్పగించకుండా బతుకున్నారు. ఇక్కడ కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నీ పట్ల ఒక ప్రత్యేకంగా ఉంది. నాతో పాటు దయచేసి చూడండి, లేఖన భాగంలోకి వెళ్దాం. అనగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. మైక్ తీసుకొని చదువు అమ్మా. ఆయన చేతిలో ఉన్నది, ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి, ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి, ఇదిగో గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. ఆరని అగ్నితో కాల్చివేస్తాడట పొట్టును. చేట ఆయన చేతిలో ఉంది. ఇదంతా ఒకప్పుడు కళ్ళెము అంటే పంట పొలం. ఈ కళ్ళెములో ఈ వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరూ ఆ చేటలో ఉన్నటువంటి ఆ ధాన్యాన్ని పెట్టుకొని ఆ తూర్పుర పట్టేవాళ్ళు. ఆ తూర్పుర పట్టేటప్పుడు ఆ తరకలన్నీ కూడా ఎగిరి అవతల పడిపోయేటివి. ఆ చేటలో ఉన్నటువంటి నూకలన్నీ అలాగా మిగిలిపోయేటివి. కొద్దిగా మాత్రమే ఆ పొలం లేదా కళ్ళెములో పడేటివి. మిగిలినవన్నీ గాలికి రేపబడి అవతలికి వెళ్ళి పడిపోతుంటాయి, విసిరివేయబడి పడిపోతున్నాయి. అవి చేటలో ఉన్నప్పుడు అనుకున్నాయంట, మేమంతా ధాన్యమే, మేమందరము ఎత్తబడేవారమే, మేమందరము దేవుని కోసం బ్రతికేవారమే, మేమందరము యేసుక్రీస్తు ప్రభువుని ప్రతిబింబించేవారమే. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ప్రశ్నను వేయనిమ్ము. నువ్వు నిజంగా దేవుని ప్రతిబింబించే వ్యక్తివైతే ఈరోజు ఎందుకు వేకువజామున దేవునితో కలుసుకోలేకపోయావు? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అనగా దావీదు కీర్తన 29:4-5 వచనాల్లో యెహోవా స్వరము లెబనోను అరణ్యాన్ని కదిలించును, యెహోవా స్వరము కెదేషును కదిలించును, యెహోవా స్వరము దేవదారు వృక్షములను ఫెలమని విరుచుందని రాయబడింది. దేవుని స్వరము నీ హృదయాన్ని కదిలించడం ఆగిపోయింది ఎప్పుడో. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అంతరంగంలో భయం కనబడడం లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు లోతైన పశ్చాత్తాపానికి తావివ్వడం లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అనేకసార్లు దేవుని స్వరాన్ని వినడానికి నీకు సమయం లేదు. పేరుకు మాత్రం ఆయన చాటలో ఉన్నాను అనుకుంటున్నావు, పేరుకు ఆయన సంఘములో ఉన్నాను అనుకుంటున్నావు, పేరుకు నువ్వు సంఘములో నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. భ్రమ పడిపోతున్నావు నువ్వు. వేకువజామున దేవునితో మాట్లాడలేని నీవు, దేవుని స్వరాన్ని వినలేని నీవు నిజంగా దేవుని చిత్తం చేయగలవా భూమి మీద? పరిశుద్ధాత్మ దేవుడు రెండవ ప్రశ్నని వేయనిమ్ము. దేవుని స్వరాన్ని ఈ రోజు వినలేని నీవు దేవుని చిత్తాన్ని ఎలా చేయగలవు? Without the voice of the God, how shall you do the ministry of the God? Without the voice of the God, how shall move on the single feet from your life? ఒక్క అడుగు కూడా ముందుకు తీసివేయలేము దేవుని స్వరం లేకుండా. కానీ నువ్వు దేవుని స్వరం లేకుండా మానవ స్వరం చేత కదిలించబడుతున్నావు కనుకనే నీ జీవితంలో కదలిక కనబడడం లేదు, నీ కుటుంబంలో మార్పులు కలగట్లేదు, నీ భర్త జీవితంలో మార్పులు కలగట్లేదు, నీ పిల్లల జీవితంలో మార్పులు కలగడం లేదు. కారణం ఏంటంటే నీ హృదయంలో తండ్రి చేత నాటబడని కొన్ని మొక్కలు అలాగే ఉన్నాయి. నిన్నే తండ్రి చేత నాటబడిన మొక్కలు కొన్ని ఉన్నాయి. అవి శత్రువు నాటినవని, శత్రువు చేత విత్తబడినవని, శత్రువు తలంపుల్లో నువ్వు ఉన్నావని, శత్రువు యొక్క బందీలో ఉన్నావని, శత్రువు యొక్క ఆలోచనలో కూరుకుపోయావని అర్థము కాకుండా నిద్రా వ్యవస్థలో ఉంది సంఘము. దేవదూత చేతిలో దేవుని కొడవలున్నది. నిన్ను కోసే రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఏ శరీరం అనేది తప్పించుకోలేడు, ఏ శరీరం అనేది తప్పించుకోలేడు. అందుకే 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం రాయబడింది, మనలో కొందరు దేవుని రాకడ ఆలస్యం ఎంచుకున్నట్లు ఆయన తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆయన మన ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు. ఈ రాత్రి దేవుని దీర్ఘశాంతమే నీకు ప్రాణభిక్ష పెట్టింది, దేవుని దీర్ఘశాంతమే నీకు జీవాన్ని ఇచ్చింది, దేవుని దీర్ఘశాంతమే రేపు చూడడానికి సహాయం చేస్తుంది, దేవుని దీర్ఘశాంతమే ఈ రాత్రి కూడా బతికుండి ఇక్కడ రావడానికి సహాయం చేసింది. ఒప్పుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి యేసయ్యకి. ఈ రాత్రి దేవుని శక్తి నిన్ను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ రాయబడిన సందేశం ఏంటో తెలుసా? అది శత్రువు చేసిన పని. దేవుని స్వరాన్ని వినలేని నీవు శత్రువు చేత నడిపించబడుతున్న వ్యక్తివే కదూ.
మార్కసు 1:18 రాయబడింది. అనగా ఇంకను చాలా చీకటి ఉండగానే ఆయన పెందలకడ లేచి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థించుచుడునని రాయబడి ఉందండి. ఇంకను చాలా చీకటి ఉండగానే అని రాయబడింది. చాలా చీకటి ఉండగానే అంటే పెందలకడ లేచి ప్రార్థన చేసే అలవాటు యేసుక్రీస్తు ప్రభువుకుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు రెండవ ప్రశ్న నేను వేయనిమ్ము. నిజంగా నువ్వు పెందలకడ లేచి ఈ రోజు దేవునితో మాట్లాడి ప్రార్థన చేసావా? ఎక్కడ కుదురుతున్నా మణిబాబు గారు? 12 గంటల దాకా సెల్ ఫోన్ చూస్తున్నా, 11 దాకా నేను సెల్ ఫోన్ చూస్తున్నా. ఎక్కడ లేగలుగుతాను? చాలా బిజీగా ఉన్నాను. చాలా మంది చెప్పే మాట ఏంటంటే బిజీ బిజీ బిజీ. బిజీ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ద బీ అండర్ ద సాటర్న్ ఆఫ్ యోక్. ది బీ అండర్ ద సాటర్న్ ఆఫ్ యోక్. శాతాను యొక్క కాడి కింద ఉన్నవాడు మాత్రమే బిజీ అని చెప్తాడు. ఈ రాత్రి నువ్వు ఏ విషయంలో బిజీ అయిపోతున్నావు? ప్రార్థించడానికి సమయం లేదు, వాక్యం వినడానికి సమయం లేదు, సంఘానికి రావడానికి సమయం లేదు, సంఘ క్రమం అర్థం కాదు, భక్తిహీనులతో సోదొడుకుంటావు, ఇంకమంటే లోకముతో ఎక్కువ మిళితమైపోయి లోక స్నేహాలతో వ్యర్థమైన జీవితాన్ని గడుపుతావు. జాగ్రత్త. దేవుని కోపమైనటువంటి కొడవలి చేతిలో నువ్వు చావక ముందే ఈ రాత్రి సంపూర్ణంగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలని దేవుడి రాత్రి ఇక్కడ నిలబడి నిన్ను హెచ్చరిస్తున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఇంకా నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఈ రాత్రి దేవుని కోపం అనేటువంటి కొడవలి చేతులు నువ్వు చావకూడదని దేవుడిని హెచ్చరిస్తున్నాడు. మారు మనసు లేని జీవితాలు ఇక్కడ ఉన్నాయి, పశ్చాత్తాపం లేని జీవితాలు ఇక్కడ ఉన్నాయి, పాపాన్ని ఒప్పుకోకుండా దాచుకున్న జీవితాలు ఇక్కడ ఉన్నాయి. అదిగో దేవదూత కొడవలి చేత పట్టుకొని భూమి పైరు పండి ఉన్నది. యేసయ్యా ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. యేసయ్యా నన్ను నీ కొరకై నీతిగా నడిపించయ్యా. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని యేసయ్యా, 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 యేసయ్యా. చప్పట్లు. దేవుని అభిషేకం మన మధ్యకి దిగుతున్నది. దేవుని యొక్క శక్తి కలిగిన మహిమ ఈ రాత్రి ప్రతి హృదయాన్ని తాకుతుంది. యేసయ్యా యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా నా యేసయ్యా. చప్పట్లు కొడితే యేసయ్యను మహింపడుద్దాం. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం నీవు కొడవలి చేతుల్లో పడకూడదండి. తీక్షణమైన దేవుని కోపానికి నువ్వు గురి కాకూడదండి. దేవుని దీర్ఘశాంతం అనే పంటలో నువ్వు ఉన్నావు కనుకనే ఆయన ఇంకా దీన్ని పెకిలించకుండా ఈ రాత్రైనా మారు మనసు పొందుతాడు, ఈ రాత్రైనా రక్షించబడతాడు, రేపు ఉదయనైనా వీడు బాప్తిసం పొందుతాడు. చాలా మంది అరుగుల మీద కూర్చొని వింటున్నారు, చాలా మంది ఊరి చప్టాల మధ్య కూర్చొని వింటున్నారు. కొంతమంది ఇక్కడికి వస్తే ఏమవుతుందని ఆ యొక్క ఊరి చివరిలో మంచాలు వేసుకుని రోడ్ల మీద కూర్చొని ఉన్నారు. మరి కొంతమంది వాక్యం ఎక్కడి నుంచి విన్నా వాక్యమేనని, నా డినామినేషన్ ఇది కాదని డాబాల మీద కూర్చొని వింటున్నారు. మరి కొంతమంది ఏం చెప్తున్నారో విందామని బైకుల మీద కూర్చొని వింటున్నారు. ఈ రాత్రి నువ్వు ఎక్కడ కూర్చుని ఉన్నా నజరేడైన యేసు క్రీస్తు ప్రభు నేను రక్షించుటకు ఇక్కడ శక్తిమంతుడై ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నేను రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు శక్తిమంతుడై ఉన్నాడు. నశించిన జీవితాన్ని వెతకడానికి, నశించిన జీవితాలను బాగు చేయడానికి, దేవుని తీక్షణమనే కోపమనే ఆ కొడవలి చేతులు నువ్వు పడకూడదని ఈ రాత్రి దేవుడు ఇంకా నీకు దయాదాక్షిణ్యం కలిగి ఆయన కరుణను బట్టి ఈ రాత్రి నీకు జీవం అనేటువంటి ఊపిరిని కొనసాగిస్తున్నాడు. ఇవ్వగలవాని జీవితాన్ని యేసుకు, అప్పగింపగలవాని జీవితాన్ని సంపూర్తిగా పరిశుద్ధాత్మ దేవుని చేతికి. ఈ కొడవలి భూమి మీద వేసినట్టు రాయబడింది. అంటే ఇప్పుడు దేవుని తీక్షణమైన కొడవలి దేవుని యొక్క దేవదూత చేతిలో లేదు, అది భూమి మీద ఉన్నది. జాగ్రత్త. అందుకే యోహాను భక్తుడు అన్నాడు, గొడ్డలి ఇప్పుడే చెట్టు వేరు ఉంచబడి ఉన్నదని రాయబడి ఉందండి. చెట్టు మొదట్లో ఆ గొడ్డలి ఉంచబడి ఉంటే అందరికీ కనబడేది, కానీ గొడ్డలి చెట్టు మొదట్లో లేదు, చెట్టు వేరు కింద ఉన్నది. నీకు కనబడకుండా దేవుని గండ్ర గొడ్డలి నీ కిందనే ఉందన్న విషయం ఎవరికి అర్థమవుతుంది? ఈ రాత్రి ఎంతమందికి అర్థమవుతుంది? యోహాను చెప్పినట్టు ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరు కింద ఉంచబడినట్టు దేవుని యొక్క గండ్ర గొడ్డలి నీ కిందే పెట్టబడిందన్న విషయం నీకు అర్థమైతే కదూ. ఎంతమంది నీకు బోధించాలి, ఎంతమంది నీకు దేవుని వాక్యం చెప్పాలి? వాక్యంలో రాయబడింది, దయచేసి నాతో పాటు చూడండి. ప్రకటన గ్రంథం అనగా 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం. కాగా అనగా 18వ వచనం మధ్య భాగంలో, వాడి అయిన కొడవలు కలిగిన వానిని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమై ఉన్నవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయి చెప్పెను. భూమి మీద ద్రాక్ష గెలలు పరిపక్వమైపోయాయి. వాడి అయిన కొడవలి పెట్టి మొదట భూమి పైరును కోసింది, ఇప్పుడు 2 ద్రాక్ష పళ్ళు పరిపక్వమైపోయాయి. ద్రాక్ష పళ్ళు పరిపక్వమైపోయాయి. ఈ ద్రాక్ష పళ్ళు ఎటువంటివో తెలుసా? దయచేసి నాతో పాటు చూడండి. దావీదు కీర్తన. మీరు రెఫరెన్స్ చూడడం లేదు, నేను చాలా బాగా గమనిస్తున్నా మిమ్మల్ని. వాక్యాన్ని మీరు తెరిచి చూస్తే దేవుడు మీ హృదయాన్ని తెరిచి చూస్తాడు. వాక్యాన్ని మీరు పరిశీలిస్తే దేవుడు మీ హృదయాన్ని పరిశీలిస్తాడు. వాక్యం మీద మీ దృష్టిని నిలిపితే దేవుడు మీ మీద దృష్టిని నిలుపుతాడు. వాక్యమైన దేవుడు నాతో మాట్లాడాలని నువ్వు ఆశ కలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి దేవుని వాక్యం చూద్దాం ఒకసారి. అనగా దావీదు కీర్తన నాతో పాటు అందరూ చూడండి. 80 దావీదు రాసిన సంకీర్తన 88వ వచనం. ఈ మాట నోట్ చేసుకోండి. నీవు ఐగుప్తుల నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలమును సిద్ధపరిచితివి, దాని లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించును. ఐగుప్తుల నుండి ద్రాక్షావల్లిని తెచ్చుకున్నాడట దేవుడు. వాక్యంలో రాయబడి ఉంది. ఎక్కడున్న సేవకులైనా విశ్వాసులైనా చాలా మంది యేసుక్రీస్తు ప్రభుని ఎరగనప్పుడు వారి జీవితం అంతా ఈ తెర మీద వేసి చూపిస్తే ఎవరు ఇక్కడ ఎవరినెవరు ప్రేమించలేరు. మన గత జీవితాన్ని, మన గత పాపపు జీవితాన్ని, రహస్యపు జీవితాన్ని తెర మీద వేసి చూపిస్తే ఎవరు నిన్ను ప్రేమించలేరు.
ఈవెన్ దో నన్ను కూడా ఎవరు ప్రేమించలేరు. అర్థమవుతుంది నేను చెప్తుంది? కానీ ఐగుప్తులో నుంచి ఈ ద్రాక్షావళిని దేవుడు తెచ్చుకున్నాడు. అంటే లోకంలో నుండి దేవుడి ద్రాక్షావళిని తెచ్చుకున్నాడు. లోకంలో నుండి ఈ ద్రాక్షావళిని తెచ్చుకొని తన కోసం నాటుకున్నాడు. లోకంలో నుంచి దేవుడిని ప్రత్యేకపరిచి, లోకంలో నుంచి దేవుడిని ప్రత్యేకపరిచి తన రక్తముతో కడిగి శుద్ధీకరించుకొని తాను సిద్ధపరిచిన సంఘములో, తాను సిద్ధపరిచిన స్థలములో నేను నాటుకున్నాడు. నేను ఎక్కడి నుంచి వచ్చానంటే ఐగుప్తులో నుంచి వచ్చాను. ఆ పేరు బాలసుబ్రహ్మణ్యం. నిద్ర లేచిన వెంటనే శ్రీకాళహస్తిలో శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఆ దక్షిణ కాశీలో పుట్టిన నేను ఎప్పుడు అనుకునేవాడిని, నేను నిష్ఠాగరిచినటువంటి వ్యక్తి కలిగినటువంటి ఉన్నాను, నేను మంచి కుటుంబం మధ్యలో జీవిస్తున్నాను, నేను అనేక సార్లు నేను ఆ యొక్క గుడి అర్చకాలతో తిరుగుతున్నాను, నాకంటే మించిన వాళ్ళు ఎవరూ లేరు అనుకునేవాడిని. ప్రాతకాలను లేచి ఆ యొక్క స్వర్ణముఖి నదిలోకి వెళ్ళి అంబుస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహియాన్ సర్వేశ్వరం సర్వస్యం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః. ఎంత నిష్ట కలిగిన వ్యక్తిగా ఉండేవాడిని. నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. నీకులాగా నేను దూరంగా నిలబడి వాక్యం విన్నాను. నీకులాగా నేను మంచాల మీద కూర్చొని, డాబాల మీద కూర్చొని, ఊరి చట్టాల మీద కూర్చొని, వస్తే ఇక్కడికి ఏమవుతుందని అరుగుల మీద కూర్చొని ఇది నాకు సంబంధించింది కాదని నీకు వలే నేను కూర్చున్నాను. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడి సభలు ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసా? ఈ రాత్రి నువ్వు నశించకూడదని, నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని, ఐగుప్తులో చావకూడదని, ఐగుప్తులో నేను ప్రేమించి తన రక్తం చేత కడిగి శుద్ధీకరించి ద్రాక్షావళి అయిన నిన్ను నన్ను ఆయన వెతికి తెచ్చి తాను సిద్ధపరిచిన సంఘములో నాటుకొని ఫలిస్తామని రాత్రి దేవుడు ఎదురు చూస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి నువ్వు ఫలిస్తే కాదు, ఆయనను సిద్ధపరిచిన సంఘంలో నువ్వు ఉంటే కాదు. కొంతమంది జంపింగ్లు చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? జంపింగ్లు, ఫీటింగ్లు చేస్తుంటారు, ఫీట్లు చేస్తుంటారు. ఈ సంఘం నుంచి ఆ సంఘానికి, ఆ సంఘానికి ఈ సంఘానికి వెళ్ళు. ఎన్ని ఫీట్లు చేస్తావు? ఫీట్లు చేయి. సర్కస్ వాళ్ళు చూడండి, వాళ్ళు ఫీట్లు చేసే కొలది వాళ్ళకి పాటలు ఎక్కువ ఉంటాయి. అంతే కదా అయ్యారు? నువ్వు సంఘాన్ని విడిచి వెళ్ళిపోవడానికి కాదయ్యా దేవుడు నేను ఏర్పాటు చేసుకుంది. ఇంకో కొంతమంది నేను చూశాను, ఒక 2 పాటలు వస్తే చాలు, 2 పాటలు, జస్ట్ దే విల్ సింగ్ టు ఓన్లీ 2 సాంగ్స్. 2 పాటలు వస్తే చాలు, నాకు దేవుడు అభిషేకం ఇచ్చేసాడు, దేవుడు నాకు ప్రత్యక్షం ఇచ్చాడు, వేరే సంఘం పెడతా. పాస్టర్ గారు అక్కడే ఉంటారు. ఆయన బాధ అంతా ఇంత కాదు పాపం. వీడికి వాక్యం తెలియదు, క్రమం తెలియదు, ఇంకా నేర్చుకుంటే బాగున్నావు. వీడు నేర్చుకోడు, వీడికి అన్నీ తెలుసు అంటాడు. శరీర సంబంధి దేవుని మాట వినలేడు. ఆత్మ చెప్పుచున్న మాట ఆత్మ సంబంధమైన వింటాడు. ఎందుకంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక అని రాయబడింది. చాలా మందికి ఇక్కడ చెవులు ఉండవు. కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే కొడుకులతో మాట్లాడి 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 వాళ్ళ చెవులు కొరుక్కుని తినేస్తారు. కొంతమంది బిడ్డలు ఏం చేస్తారంటే తండ్రితో మాట్లాడరు. ఎందుకంటే తండ్రి అనేది ఖండిస్తాడుగా, కొంచెం క్రమంగా నడవమని చెప్తాడుగా. ఆ తల్లితో మాట్లాడి ఆ తల్లి చెవులను కొరుక్కు తినేస్తారు. అట్లా తల్లులు ఇక్కడ లేకపోలేదు. అమ్మ మహాతల్లులారా, మీకు దండం పెట్టి చెప్తున్నా, మీ బిడ్డల్ని కాస్త తండ్రి చేతికి అప్పగించండి. వాళ్ళు మీ చేతిలో పెట్టుకుంటే పాడు చేస్తారు. పాడు చేసేది కాదు, వాళ్ళని పతన వ్యవస్థలోకి తీసుకెళ్తారు మీరు. ఎందుకంటే మీ గోరు ముద్దలు, మీ యొక్క జారు ముద్దలు ఇవన్నీ చేసి వాడిని ఎటో వైపు తీసుకెళ్తాయి. ఇవన్నీ ఎప్పుడైతే తండ్రి చేతికి నీ బిడ్డను నువ్వు అప్పగిస్తావో వాడు ఒక క్రమమైన సేవకుడుగా ఆ సేవకుడి కింద బతుకుతాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. అందుకే అన్న ఏం చేసింది, ఎక్కడ సండే స్కూల్లో జరిపించలేదు, ఎక్కడ జరిపించలేదు, సేవకుడి దగ్గర పెట్టింది. మోషే చూడండి, మోషే బతుకున్నంత కాలం యెహోషువ ఒక్కరోజు కూడా వేరే ఇల్లు సంఘాన్ని పెట్టాడా? బతుకున్నంత కాలం ఒక్కరోజు కూడా మోషేని వ్యతిరేకించలేదు యెహోషువ. యవనస్తుడికి నేను ప్రత్యేకంగా చెప్తున్నాడు, ఎంతమంది ఈ రాత్రి దేవుని సంఘానికి క్రమంగా ఉన్నారు? దేవుని సేవకునికి బాధ కలిగించకుండా నువ్వు సేవ చేయగలిగితే దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుని సేవకునికి వ్యతిరేకంగా, దేవుని సంఘానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని దర్శనానికి వ్యతిరేకంగా నీ సొంత దర్శనాలు, సొంత చిత్తం కనుక్కొని నువ్వు పాడైపోతావయ్యా. నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా నీకు. ఈ రాత్రి నా 2 చేతులు దండం పెడుతున్నా. నువ్వు ద్రాక్షావల్లివే, సిద్ధపరిచిన స్థలంలో దేవుడు నాటుకున్నాడు. నాటుకున్నది ఉండకుండా అది ఎగబాకుతుందట. ఈ రాత్రి నువ్వు ద్రాక్షావల్లివైతే దేవుడిని సిద్ధపరిచిన సంఘములోనే, సిద్ధపరిచిన సేవకుడి దగ్గరే నీ సాక్ష్యాన్ని సంఘములో నమ్మకస్తుడుగా ఉంటావు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి ఎలా ఉంది నీ జీవితం? ఒకసారి నాకు బాగా గుర్తున్న సంఘటన, గొప్ప దైవజనుడు జాన్ జిలేకర్ అని గొప్ప దైవజనుడు. ఆయన ఆఫ్రికా దేశంలో గొప్ప పరిచర్య చేస్తున్నాడు.
ఒక రోజున ఒక యవనస్తుడిని పిలిచి, యవనస్తుడా ఈ ఆఫ్రికా ఖండంలోకి వెళ్ళి సువార్త చెప్పిరా అన్నాడట. ఆ యవనస్తుడు ఆఫ్రికా ఖండంలోకి వెళ్ళాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. రోజు రోజుకి అరణ్యంలోకి చొచ్చుకొని వెళ్ళిపోయాడు. తిరిగి వెనక్కి ఎలా రాలో వాళ్ళు అర్థం కాలేదు. కానీ తనకున్న నమ్మకం ఏంటంటే, నా దైవజనుడు ఝాన్సీలేకి ఒక మాట చెప్పాడు, ఆయన అడవిలోకి వెళ్ళమన్నాడు, సువార్త చెప్పమన్నాడు, నేను చెప్పడానికి పంపబడ్డాను కానీ వెనక్కి రమ్మని నాకు చెప్పలేదు అని ఒక స్థిర నిర్ణయం కలిగి లోపలికి పరిచర్యకి వెళ్ళిపోయాడు. అడవులు దాటుకొని, కొండలు దాటుకొని, గుట్టలు దాటుకొని వెళ్ళిపోయాడు. తీరా ఒక నరమాంస భక్షుల మధ్యలోకి వెళ్ళి తన పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఎవరు వెళ్ళలేని దుర్భేజమైన ప్రదేశం. ఆ ప్రదేశంలో దాదాపు 50 మంది నరమాంస భక్షకులకు సువార్త చెప్పి వారికి రక్షణ కలిగినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పించి వారికి బాప్తిసం ఇచ్చి అక్కడ సంఘాన్ని నిర్మించి ఆ 50 మందిని తిరిగి కెన్యా దేశానికి తీసుకొచ్చాడట. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆ 50 మంది నరమాంస భక్షులు ఇలాగనే కూర్చొని వాక్యం వింటున్నారు. ఈ లోపల ఒకడు యవనస్తుడు వచ్చి, అన్ని కోతులు కటింగ్ కదండి, కోతులు క్రాపింగ్లు ఉంటాయి చూసా, అలా ఉంటాయి కొంతమందికి. ఆ క్రాపింగ్ చేసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి, మీరు ఒకప్పుడు మనుషులు తిన్నారా, మీరు ఒకప్పుడు ఎలా తిన్నారు, కాల్చుకొని తిన్నారా, చేతులు పీక్కో తిన్నారా, ఇంటర్నల్ పార్ట్స్ తిన్నారా, ఎక్స్టర్నల్ పార్ట్ తిన్నారా అని వాళ్ళు ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. ఆ నరమాంస భక్షుడు ఒక మాట చెప్పాడు, అబ్బాయి అర్ధగంట సేపు నుంచి చూస్తున్నావు, ఎగతాళి చేస్తున్నావు. ఇదిగో ఈ వాక్యమే నా చేతిలో లేకపోతే ఎప్పుడో ఈ 50 మంది మేము నిన్ను కర నవిలి మిఠాయి తిన్నట్టు తినేసి ఉంటాం. ఇంకా నువ్వు బతికి మా ముందు ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నావంటే మా చేతిలో ఉన్న ఈ వాక్యమే రక్షణను గురించింది కాబట్టి ఈ రాత్రి నువ్వు బతికి బట్టగడ్డావని చెప్పారట. సిద్ధపరిచిన స్థలంలో ఉన్న వాళ్ళు దేవుని కొరకు సాక్షిగా ఉంటారు. ఈ రాత్రి నువ్వు సిద్ధపరచబడిన స్థలంలో ఉన్న నీవు దేవుని కొరకు నిజంగా నమ్మకమైన సాక్షిగా ఉండగలుగుతున్నావా లేదా ఆలోచించుడు. ఇప్పుడు ఆ ద్రాక్షావళి నాటుకున్నాడు. ఆ ద్రాక్షావళి ఎదిగింది, పెద్దదైంది. దేవుడు చుట్టూ కంచె వేశాడు, బురుజును నాటించాడు, రాళ్లను కూడా ఏరేశాడు, నీళ్లు పట్టాడు, వాక్యమైన నీళ్లు పోసి పట్టాడు. రోజు ద్రాక్ష తోటను కాసుకుంటున్నాడు. ఆ ద్రాక్ష చుట్టూ ఇంకా నక్కలు కుక్కలు రాకుండా చుట్టుపక్కల కంచె వేసుకున్నాడు, ద్రాక్ష తోటను కాసుకుంటున్నాడు. ఒకరోజు పళ్ళు గాయం వచ్చాయి, పళ్ళు చూశాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం మధ్య భాగంలో, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించును, దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టెలు తొలిపించును, ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుచుండును గాని అది కారు ద్రాక్షాలు కాచను. ఐగుప్తులో దేవుడు ఎందుకు తెచ్చుకుంది నిన్ను? శ్రేష్టమైన ద్రాక్షాలు కాస్తావని. సంఘములోకి ఎందుకు వచ్చావు? శ్రేష్టమైన ద్రాక్షాలు ఉంటాయని. ఆ శ్రేష్టమైన ద్రాక్షాల చేత ఇతరులకు నువ్వు ఆనందాన్ని కలుగు చేస్తావని, దేవునికి ఆనందాన్ని కలుగు చేస్తావని, నిన్ను రక్షణ నడిపించిన సేవకునికి ఆనందాన్ని కలుగు చేస్తావని ఆ సంఘంలో దేవుడిని నాటుకుంటే కారు ద్రాక్షాలు కాస్తున్నారు మనుషులు. ఈ మధ్య ఒక ఆమె మీటింగ్కి వచ్చింది, చాలా జాగ్రత్తగా వినాలి. మీటింగ్ వచ్చినప్పుడు ఆమె ఇక అందరూ హల్లెలూయా చెప్తుంటే హల్లెలూయా 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 అంటుంది. ఏంద్రా ఈమె తలకు కూడా ముసుగు లేకుండా హల్లెలూయా హల్లెలూయా అంటుందని చూస్తే ఇక్కడి నుంచి ఇక్కడ లోలాకులు ఏమంటారు మీరేమంటారు, జుమ్కీ కమ్మలు, అంతేనా? అవే ఈ జుమ్కీ కమ్మలు వేసి, ఆమెకు వయసు ఎంత? 40 సంవత్సరాలు వయసు, 40 సంవత్సరాలు. జుమ్కీ కమ్మలు వేసుకొని హల్లెలూయా 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 అంటుంది. బా, ఏంద్రా ఈమె తయారైందని అనుకున్నా. ఒక 2 వారాల తర్వాత పంట బాగా పండింది, మాటిలు కొట్టుకుని వచ్చింది. ఈ చెవులోంచి కోతులకు చుడతారు చూసా, ఇక్కడ ఒక కోతిలాగా ఇక్కడ కుట్టుకొని, ఇక్కడ నుంచి కోతికి నిచ్చెలు లేసినట్టు గోళ్ళకి నిచ్చెలు లేసి ఈ తలకేసుకొని మాటీలు వేసుకొని వచ్చింది. ఇక ఎవరిని గడపడినా ఆమె హల్లెలూయా 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 అనేది. ఇక అంతటితో ఆకుండా ఇక 3వ అంతస్తు కూడా కుట్టుకునేది. మొదటి అంతస్తు ఏమో గోడ చెవుల దగ్గర జుమ్కీ కమ్మలు, 2వ అంతస్తు దగ్గర ఏమో మాటీలు, 3వ అంతస్తు దగ్గర సైడ్ కమ్మలు పెట్టుకొని చర్చికి వచ్చింది. నేను చెప్పానమ్మా ఇలా రాకూడదు, ఇది దేవుని క్రమం, ఇది మందిరం అని అంటే, ఏమి లేదు పాస్టర్ గారు, నా అభివృద్ధి అందరికీ తేటతెల్లం అవ్వాలా. ఎట్ట తయారైపోరు చూడండి, నా అభివృద్ధి అందరికీ తేటతెల్లం అవ్వాలి కాబట్టి నా అభివృద్ధిని అందరూ చూడాలని నేను చేస్తున్నాను. ఇందుని బట్టి కూడా దేవునికి మహిమ అనింది. ఆహా, ఇందుని బట్టి కూడా దేవునికి మహిమేనా? ఇందుని బట్టి కూడా దేవునికి మహిమేనా? కారు ద్రాక్షలు ఎలా ఉంటాయో చెప్తాను. నేను ప్రార్థన చేశాను, లార్డ్ you should be remembered to her, you shall be given the wonderful lesson what she is thinking in her mind, you shall be granted the good lesson to her. ఈమెకు ఒక మంచి అద్భుతమైన పాఠాన్ని నేర్పించు ప్రభువా.
ఆ పాఠం కూడా ఈ జీవితంలో ఎన్నడూ మర్చిపోకుండా మంచి పాఠాన్ని నేర్పించని ప్రార్థన చేశాను. ఆమెన్. ఆమె అన్నది ఆమెన్ 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 అన్నది. ఆమె కూడా అన్నది. వెంటనే వెళ్ళిపోయింది. 2 వారాలు చర్చికి రాలేదు. ఎలా ఉంటుందో మరియమ్మ చూద్దామని నేను సైకిల్ వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్తే ఆ తాతగారు తీసుకొచ్చి నాకు నీళ్ళు ఇస్తున్నాడు. ఆయన తీసుకొచ్చి నాకు టీ తెచ్చిస్తున్నాడు. ఏంటండి అవ్వలేదా ఇంట్లో అంటే, ఆమె రాదలే నీకు తెలియదు అన్నాడు. లేదు నేను అవ్వని చూడాలి, అసలు ఎందుకు రావట్లేదా అని నేను వచ్చినప్పుడు అంతా ఆనందంగా పరిగెత్తుకొని వస్తుంది కదా, ఎందుకు రావట్లేదు అంటే నీకు తెలియదు లేని అన్నాడు. ఏం జరిగిందంటే నువ్వేవో చూద్దురా అని చెప్పి నన్ను తీసుకెళ్ళి చూపిస్తే ఈ చెవు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కుట్లు వేస్తున్నారు. ఒక 4 కుట్లు, ఈ పక్క ఒక 4 కుట్లు వేస్తున్నారు, ముక్కు మీద కూడా 2 కుట్లు వేస్తున్నారు. మొత్తం అంక 10 కుట్లు. నిజం చెప్తున్నాను నేను, ఐ షల్ నాట్ సే దట్ జోక్స్. 10 కుట్లు వేస్తున్నారు. ఇక్కడ ప్లాస్టర్ మొత్తం ప్లాస్టర్ ఉండదు, మూతంతా భయంకరంగా ఉందామి. అవ్వ ఏం జరిగింది, ఏం అద్భుతం జరిగింది నీకన్నా. నేను ఏమి చేద్దాం నాయన, పక్కన జాతర జరుగుతుంది, ఆ జాతరకి వెళ్ళాను. ఈ మధ్యలో మార్గం మధ్యలో దొంగోడు నన్ను అడ్డగించుకున్నాడు. నీ కమ్మలు జుమ్కీలు ఇస్తావా లేదని అడిగాడు. నేను ఈయనంటే ఈయన ప్రారంభమైన ఈయననింది. వాడు వెంటనే ఒక సైడ్ కాలవలేసావును తొక్కి ఆ మాటీలు ఆ జుమ్కీ కమ్మలు ఊడబెరికేశాడండి. చెవులు ఎక్కడ తెగిపోయాయి. అసలే గోడ చెవులు పూర్తిగా తెగిపోయాయి. ఇప్పుడు 4 కుట్లు ఈ చెవుకి, ఈ పక్కకు 4 కుట్లు, ముక్కు కూడా 2 కుట్లు. ఇంక జీవితంలో ఆ పక్క ఈ పక్క కమ్మలు పెట్టుకోలేదు, ఇంకేమీ లేదు ఇంకా జీవితం. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా అంటుంది. ఎందుకమ్మా ఇప్పుడు స్తోత్రం హల్లెలూయా చెప్పట్లేదని అంటే, చెప్పలేను నాయన. కారు ద్రాక్షాలు ఉంటే ఇట్నే ఉంటుంది బతుకు. వాక్యం విన్నప్పుడు ఒక జీవితం, సంఘంలో ఉన్నప్పుడు ఒక జీవితం, బజార్కి వెళ్ళినప్పుడు ఒక జీవితం, బస్ స్టాండ్లో ఉన్నప్పుడు ఒక జీవితం. మానో. శ్రేష్టమైన ద్రాక్షావళిగా ఉండాల్సిన నీవు, శ్రేష్టమైన సాక్ష్యాన్ని కలిగి ఉండాల్సిన నీవు, శ్రేష్టమైన భక్తి జీవితాన్ని నీ సంఘంలో కొనసాగించాల్సిన నీవు కారు ద్రాక్షాలు కాస్తూ దేవుని దుఃఖపరుస్తావా? దేవుడు తీక్షమనే కొడవలు పెట్టి నిన్ను కోస్తే నీ గతి ఏంటి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ తీక్షమనే కొడవలు పెట్టి ఆ ద్రాక్ష గెలలు కోయి, ద్రాక్ష గెలలు కోసేయి. ఇవి కారు ద్రాక్షాలు. ఇవి సంఘంలో ఉన్నాయన్న మాటే గాని ఇవి భక్తి జీవితాన్ని కొనసాగించలేదు. సంఘంలో ఉన్నాయని గాని భక్తిహీనతలో కొనసాగుతున్నాయి. సంఘంలో ఉన్నాయన్న మాట గాని వాక్య జీవితం లేదు. సంఘంలో ఉన్నాయని క్రీస్తు యొక్క శక్తిని ఆస్వాదించిన జీవితాలు నీ కొడవలు పెట్టి కోసేయి. ఆరని అగ్నిలో ఆ యొక్క గురుగులు కాల్చినట్టే ఈ గెలలు కూడా కోసి అవతలేసేది. నీ పరిస్థితి ఏంటి ఒకవేళ అలా జరిగితే? ఈ రాత్రి నువ్వు కారు ద్రాక్షాలు జీవిస్తున్నావు. ఇదే కదా నీ జీవితంలో బతుకుతుంది. నీ సెల్ ఫోన్లో మార్పు లేదు, ఆలోచనలో మార్పు లేదు, చూపుల్లో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, మాటల్లో మార్పు లేదు. జాగ్రత్త. శ్రేష్టమైన ద్రాక్షావళిగా ఉంటావని దేవునిని నమ్మి ఆయన సంఘములో నాటుకుంటే ఈ రాత్రి కారు ద్రాక్షాలు కాస్తున్నారండి చాలా మంది. 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, ఈ రాత్రి దైవజనుల యొక్క ప్రయాసను ఎప్పుడు వృధా చేసినా పర్వాలేదు, కానీ క్రీస్తు యొక్క ప్రయాస, నీ కొరకు పడినటువంటి ప్రయాస నువ్వు వృధా చేయకూడదని బ్రతిమిలాడి చెప్తున్నా. కొట్టండి చప్పట్లు గట్టిగా. క్రీస్తు నీ కొరకు పడిన ప్రయాస, ఆయన నీ కొరకై తాను అప్పగించుకున్నాడు. తండ్రి చిత్తాన్ని చేశాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆయన చేతులకు చీలలు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి, ఆయన శరీరం అంతా రక్తసిక్కంగా మార్చబడింది. ఎంత గాయపడిన యేసును మళ్ళా గాయపరుస్తావా నువ్వు? ఎంత గాయపడిన యేసును మళ్ళా రక్షించబడి కూడా పాపం చేస్తావా? రక్షించబడి కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా అనగా చీకట్లో ఉండి అనగా ఆశ్చర్యకరమైన గుణాతిష్టలు ప్రచించాల్సి నీవు ఇంకా చీకట్లో చిందులేస్తూ యేసు కొరకు బతికేదని అబద్ధాలు చెప్తూ బతుకుతావా? ఇవి నీ కారు ద్రాక్షాలు కాదు. ఈ అబద్ధాల జీవితం కారు ద్రాక్షాలు కాదు. నీ సాక్ష్యం లేని జీవితం కారు ద్రాక్షాలు కాదు. అందుకే వాక్యంలో ఏబడింది, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారంట. ద రైట్ యూజన్స్ పర్సన్ దట్ షల్ అండ్ సీ ద ఓన్లీ ఫేస్ ఆఫ్ ద గాడ్. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. యథార్థవంతులుగా ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థవంతుల వంశం ఆశీర్వదించబడుతుంది. యథార్థవంతులు తప్పక దీవించబడతారు. యథార్థవంతులను తదనంతరం ఆశీర్వదించబడతారు. యథార్థవంతులకి అనగా మేలు చెట్టుకి యెహోవా కనుదృష్టి ఈ భూలోకమంతా సంచారం చేస్తుంది. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. యథార్థవంతులకి చీకట్లో వెలుగు పుడుతుంది. ఇన్ని వాగ్దానాలు దేవుడు చేస్తే యథార్థత నీకు లేదే. భార్య దగ్గర యథార్థత లేదు, సంఘంలో యథార్థత లేదు, సంపాదనలో దశం భాగంలో యథార్థత లేదు.
సేవకుడి దగ్గర యథార్థత లేదు, సంఘ క్రమంలో యథార్థత లేదు. కారు ద్రాక్షాలు కాస్తున్నావు బిడ్డ, నువ్వు కారు ద్రాక్షాలు కాస్తున్నావు, కారు ద్రాక్షాలు కాస్తున్నావు. ఈ రాత్రి దేవుని యొక్క బాధ, దేవుని యొక్క ప్రసవేదన ఏంటంటే, ఈ రాత్రి నువ్వు కారు ద్రాక్షాలు కాస్తున్నావు కనుక ఈ రాత్రి దేవుని తీక్షణమనే ఆ తొట్టిలో తొక్కబడక మునిపే ఈ రాత్రి సంపూర్ణంగా యేసుకు నీ జీవితాన్ని అప్పగించాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇంతటి విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన నన్ను యేసుక్రీస్తు ప్రభు వెతికాడు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు, ఇలాగ కురూపినయ్యి, పక్షవాతపు రోగినయ్యి నడి వీధులు ఇలా నడుచుకుంటూ తిరిగేవాడిని, ఇలా నడుచుకుంటూ తిరిగేవాడిని. నన్ను చూసిన వారందరూ అవిటివారు అన్నారు. సరైనటువంటి చూపు మన్నగించిపోయింది, కాలు చేయి చచ్చుబడిపోయింది, నోరంతా ఒక పక్కకి వెళ్ళిపోయింది, నత్తితనం ఎక్కువైపోయింది. నాకంటే ఇంకా మించినటువంటి నత్తివాడి చుట్టుపక్కల ఎవరు లేరు, అంతటి నత్తితనం ఎక్కువైపోయింది. జ్ఞాపక శక్తి సన్నగిల్లిపోయింది. పూలమ్మని చోట కట్టెలు అమ్మలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం అనుకున్నాను. సూసైడ్ చేసుకున్నాను. తల్లిని చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. నేను బైరాగుల చుట్టూ తిరిగాను, ఆ యొక్క అర్చకుల చుట్టూ తిరిగాను. మా కాళాస్త్రులు ఎక్కువగా పొంగువులు బైరాగులు తిరుగుతుంటారు, బైరాగుల చుట్టూ ఎక్కువ తిరిగాను నేను మోక్షానికి వెళ్ళాలని. ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః అంబస్య నారే భువన్నస్య నకస్య నః వృష్టి. ఎంత నిష్ట కలిగినటువంటి నా జీవితంలో నిజమైన శాంతి సమాధానాన్ని చూడలేకపోయాను. నన్ను ఒక అనాది ప్రణాళిక వెతుకుతుందని, అనాది ప్రణాళికలో నేను ఉన్నానని, అనాది దేవుని యొక్క చేతిలో నేను భద్రపరచబడుతానని నేను ఎరుగలేకపోయాను. నాకు తెలియకపోయింది. సూసైడ్ చేసుకున్నాను. నేను చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్లాడాను. నన్ను తీసుకెళ్లి ధర్మాసుపత్రిలో పోస్ట్ మార్టం రూమ్ పక్కనే పడవేశారు. 3 రోజులు అయిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయాను. డాక్టర్లు చెప్పారు, ఈ కుర్రోడు బతకడు, చచ్చిపోతాడన్నారు. ఈ సూసైడ్ వల్ల శరీరం అంతా కూడా విషం ఎక్కువ అయిపోయింది, ఇంక బ్రతకడం అసాధ్యం అన్నారు. 3 రోజులు నేను కోమాలో ఉన్నాను. సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. నా మంచం దగ్గరకు వచ్చి ఆ ధర్మాసుపత్రిలో తట్టి లేపుతున్నారు. అబ్బాయి అబ్బాయి అబ్బాయి, ఇదిగో ఈ కరపత్రిక తీసుకో, ఈ కరపత్రిక తీసుకుంటున్నారు. ఎక్కడో లోయల గుండా విన్నట్టుంది నాకు ఆ శబ్దం. ఆ కరపత్రికను అమాంతంగా నా శక్తినంతా కూడగట్టుకొని ఆ కరపత్రిక తీసుకొని ఇదేంటి అని అడిగాను. వాళ్ళన్నారు, ఇది యేసు ప్రభుని గురించి, ఆయన రక్షకుడు, నీ జీవితాన్ని మార్చగలడు, నీ జీవితాన్ని దేవునికి ఇవ్వు అన్నప్పుడు నేను అన్నాను, ఏమన్నా తెలుసా, నాకు 3 కోట్ల మంది ఉన్నారు. ఒకరు కాదు, 2 కాదు, 3 కోట్ల మంది ఉన్నారు. నాకు ఈ దేవుడు అక్కర్లేదని చెప్పి అయిష్టతగా ఆ సువార్త కరపత్రికను తీసుకొని నా గుడ్డల మూట కింద పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ పక్షవాతం వచ్చి కొన్ని నెలలు నేను పిచ్చివాడిని అయిపోయి నలువీధులు నేను తిరిగేవాడిని. నా పేరు ఒక పిచ్చివాడు. పట్టడన్నం కోసం ఊరూరు తిరిగేవాడిని. మతి చెలించిపోయింది, పిచ్చితనం ఎక్కువైపోయింది. ఇంకా చావే శరణ్యం అనుకొని సూసైడ్ చేసుకున్న సమయంలో ఆ సువార్త కరపత్రిక నాకు అందించినప్పుడు ఆ సువార్త కరపత్రిక తీసుకుని ఆ యొక్క గుడ్డల మూట కింద పెట్టుకున్నాను. 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున ఆ మధ్యరాత్రి నేను ఏడుస్తున్నాను. సర్వేశ్వర, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు నిజంగా దేవుడు అయితే నా జీవితాన్ని రక్షించు, నువ్వు దేవుడు అయితే నా జీవితాన్ని రక్షించని ఎలుగెత్తి కేకలేయడం ప్రారంభించాను. ఆ పక్కనున్న వార్డులో ఉన్న అనుకుంటున్నారు, కొద్దిసేపటికి రాత్రి ఆ పిల్లవాడు చచ్చిపోతాడు, ఏదో వికృతంగా అరుస్తున్నాడు, ఏదో వెర్రిగా కేకలేస్తున్నాడు, ఖచ్చితంగా ఈ రాత్రి చచ్చిపోతాడు అనుకుంటున్నారంట వాళ్ళు. నేను కేకలేస్తున్నాను, సర్వేశ్వర నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు దేవుడు అయితే నన్ను దర్శించు, నా జీవితాన్ని దర్శించని నేను కేకలు వేస్తుంటే సరిగ్గా అర్ధరాత్రి సమయంలో తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతిగా అయితే రక్తము జల జల జలని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము అచేతన స్థితిలో పడి ఉన్న నా ఎద్దుకు వచ్చి నిలువెల్లా నన్ను ముట్టి స్వస్థపరచగా సజీవంగా లేచి నిలబడ్డాను. నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. నా జీవితాన్ని దర్శించాడు, నా జీవితాన్ని నా యేసుక్రీస్తు ప్రభు బాగు చేశాడు. నా జీవితానికి ఆయన మరొక జీవితంలో ఒక పేజీ పుటను నా జీవితంలో ఆరంభించాడు. ఆయన ఆరంభించిన జీవితం ఈరోజు నీ ముందు నిలబడి ఉంది. ఈరోజు నీ జీవితం ముగింపు అనుకుంటున్నావేమో,
కాదు బిడ్డ, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని నూతన అధ్యాయంతో ప్రారంభించబోతున్నాడు. అనేక మంది యవనస్తులను దేవుడు సేవ కొరకే సిద్ధపరచబోతున్నాడు. అనేక మందిని రాత్రి దైవికంగా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. అనేక మంది యవనస్తులను బంధకాల చేత, కట్ల చేత, శాతానుడి యొక్క బలహీనల చేత బంధించబడిన వారిని ఈ రాత్రి తెంచివేయబోతున్నాడు. ప్రతి కట్లు తెగి పడిపోవడమే కాకుండా తీక్షణమైన దేవుని కొడవల చేతికి నువ్వు పడకుండా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తప్పించి పంపించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, నిన్ను తప్పించి పంపించబోతున్నాడు. ఈ రాత్రి దేవుని ప్రేమపూర్వకమైన సందేశము ఇదే. నిన్ను ఆయన వెతుకుతున్నాడు. ఈ రాత్రి ఒకరోజు నన్ను దేవుడు పలానా ఊరెళ్ళి సువార్త చెప్పండి. అది ఒక ఆటవికలు నివసించే ప్రాంతం. ఆటవికల ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ తెలుగు రాదు. ఆ పిల్లలు కొంచెం కంట్రోల్ పెట్టాము. ప్లీజ్ బి కంట్రోల్ టు చిల్డ్రన్. ఆటవికుల ప్రాంతం అది. దేవుడు ఎక్కడ సువార్త వెళ్ళమన్నాడు, వెళ్ళాను. నేను చాలా దూరం మంది, శ్రీకాకుళం దగ్గర అడవులు గుట్టలు దాటుకొని వెళ్ళాను. నాతో పాటు ఒక సహోదరుడు వచ్చాడు, ఒక సేవకుడు తీసుకెళ్ళాడు. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఊర్లోకి వెళ్ళగానే ఒక పెద్ద కొమ్ములు కిరీటాన్ని తీసుకొచ్చి నా తల మీద పెట్టి, ఒక పెద్ద కోడికలు నెమలీకలు కలిగినటువంటి ఆ యొక్క జిమ్మి పౌడాలంటే డ్రెస్ తీసుకొచ్చి నాకు తొడిగించి ఆ ఊర్లో చప్పట్ల తాళాలతో తీసుకెళ్లారు. అనుకున్నాడు ఏదో విగ్రహారానికి బలిచ్చేస్తాను అనుకున్నా. ఈరోజు అయిపోయింది నా కథ. ఈరోజు ఇంక నేను తిరిగి కూడా వెళ్ళలేను. నేను ఇంక తిరుపతికి అయిపోయింది ఇంక నా పరిస్థితి అనుకున్నా. ఆ కొమ్ములు కిరీటం పెట్టి నన్ను తీసుకువెళ్తున్నారు. ఆ రాత్రి వాక్యం చెప్పన్నారు. చుట్టుపక్కల కాగడాలు కట్టారు, 4 పక్కల చింత చెట్లు, భయంకరమైన అడవి. తెలుగు అక్కడ రాదు, వాళ్ళ భాష నాకు అర్థం కాదు, నా భాష వాళ్ళకి అర్థం కాదు. నేను వాక్యం చెప్తాను, వాళ్ళ మధ్యలోకి వెళ్ళాను. రాత్రి వాక్యం చెప్పాను. వాళ్ళ భాష నాకు అర్థం కాలేదు, నా భాష కూడా వాళ్ళకి అర్థం కాలేదు. చాలా బాధతో నేను వాక్యం మధ్యలో ఆపివేసి వచ్చి తిరిగి నా యొక్క మంచం దగ్గరికి, ఆ చెట్టు కింద ఒక దగ్గర మంచం వేశారు. 60 క్యాండ్ల బల్బులు కట్టారు. ఆ బల్బు కింద కూర్చున్నా. నిద్రపోవడానికి కాదు, నిద్రపోతే ఎక్కడో నక్క కుక్కో లాక్కెళ్ళిపోతుందని అలా కళ్ళు ఒప్పకించుకొని చూస్తున్నా. ఈ లోపల మధ్యరాత్రి 11 గంటలకు ఎవరో వచ్చి, మణిబాబు గారు పిల్లి కూర చేసాం తింటావా అన్నారు. అడివి కాదండి అది. వద్దయ్యా, నీకు దండం పెడతా, నాకు పిల్లి కూర వద్దయ్యా. పోనీ నీకు ఇష్టమైతే ఆ అడవి పందిని తీసుకొచ్చి చక్కగా మేము ఆ యొక్క ఫోర్క్ అంతా మేము చేసాము, కలిసి దాన్నన్నా తిన్నయ్యా, నువ్వు బాగుంటుంది అన్నాడు. పందులు కూడా నాకు వద్దయ్యా, నీకు దండం పెడతా. పోనీ ఆ యొక్క ఇసుళ్ళు లేదా పురుగులన్నీ తీసుకొచ్చి మేము ఇక్కడ ఏంచి బొరుగుల్లాగా తీసుకొచ్చాం, ఏయన్నా తినయ్యా అన్నారు. అరే పురుగులు వద్దు, బొరుగులు వద్దు, మీకు దండం పెడతా, దయచేసి నాకు ఏం వద్దని నేను సైకిల్ చేశాను. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రి నేను ఏడుస్తూ కూర్చున్నాను. పరిశుద్ధాత్మ నన్ను ఎందుకు ఆ ఊరు పంపించావు? ఈ ప్రాంతంలో వాళ్ళ భాష నాకు అర్థం కాలేదు, నా భాష వాళ్ళకి అర్థం కాలేదు, నన్ను ఎందుకయ్యా ఈ ఊరు తీసుకొచ్చావారంటే నాకు దేవుడు ఏం మాట్లాడలేదు. ఉదయాన్నే ఒక యవనస్తుని తీసుకొని ఆ ఎదురు కనబడుతున్న గుట్ట ఒకటి ఉంది, ఆ గుట్ట దగ్గరికి ఆ యవనస్తుని తీసుకెళ్ళా. ఆ గుట్ట మీద మోకరించి ఒక 8 గంటల సేపు ప్రార్థనలో ఉన్నా. కరెక్ట్గా 6 గంటల 15 నిమిషాలకి సాయంత్రం పూట ఒక స్వరం నాకు వినబడింది, నువ్వు భయపడుకు, ఈ రాత్రి వాళ్ళ భాషలోనే నువ్వు సువార్త చెప్తావు, ఆనందంగా తిరిగి వెళ్ళు అన్నాడు. ఇక లేడి పిల్ల గంతులు వేసుకున్నట్టు ఆనందంగా ఎదుర్కొంటూ వచ్చాను. బాత్రూములు లేవయ్యా, 4 పక్కల తడుకులు కట్టున్నారు. నాకున్న లుంగిని కూడా తడుకులా కట్టుకొని ఆ పెడి మధ్యలో కూర్చొని, పెడి అంటే ఆ తడుకుల మధ్యలో కూర్చొని 4 చెంబులు నీళ్లు పోసుకొని త్వరగా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాను. మళ్ళీ కొమ్ములు కిరీటిని తీసుకొచ్చి నా తల మీద పెట్టారు. ఆ జిమ్మి పావడ తీసుకొచ్చి, నెమల జిమ్మి పావడ, అద్దాల జిమ్మి పావడ తీసుకొచ్చి నాకు కట్టారు. పంచాయతీ ఆఫీసులు ఎటైతే ఊడ్చుకుంటా ఈదులు పోతారో అటు నేను రోడ్డు అంతా చెత్త ఊడ్చుకొని పోతున్నా. ఎక్కడికి? ఆ యొక్క అరుగు దగ్గరికి తీసుకొని వచ్చారు. వాక్యం చెప్తూ ఉన్నాను. ఉన్నట్టుకుండి పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలోకి వచ్చి, అబ్నే తాను మల్కే మావు కోయి కిదోరే ఏసు మసు ఆవేరే, అబ్నే మేరే జరోరే మే ఉఠోకరే, ఏసు మే జన్ను మే అర్గేరే. యేసు క్రీస్తు ప్రభు గురించి ఆ రోజు సువార్త చెప్పగా దాదాపు 218 మంది మారు మనసు పొంది యేసుకు జీవితాలు అప్పగించుకున్నారు. ఆమేన్. అబ్నే తాను మల్కే మావు కోయి కీదో కోనీ రే, ఓహో అబ్నే తాను మల్కే మావు కోయి కీదో కోనీ రే, యేసు దేవో ఏ క్లోజే భావి కామో కీదో రే. చప్పట్లైనా కొట్టండి, చప్పట్లైనా కొట్టండి. अपने तानु मलके मावु कोई की दो कोनी रे, अपने तानु मलके मावु कोई की दो कोनी रे, येसु देवो ये क्लोजे भावी कामों की दो रे. भूतो में येसु जागो रे देवा, अपने दो देवो
जागो रे देव, भूतों में जाओ जागो रे देवो, अपने रो देवो जागो रे देव। అది ఆ ఊరు ఆచారం అయ్యా, అనాల అనండి. ఎవర్రా నాయనాడా బే 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 తల్లే, పోనీ మేమంటాం ఎలా అంటాం అనండి అన్న. అదిగో ఎంత చక్కగా యవనస్తుడు అన్నాడు చూడు, ఆ యవనస్తుడు 70 ఏళ్ళు యవనస్తుడు ఎంత చక్కగా అన్నాడు చూడు. మీరు అనండి ఇప్పుడు. మరి ఎట్టుందంటే ఎగతాళి చేసింది అన్నట్టుకున్నది. अपने तानु मलके मावू कोई की तो कोनी रे, अपने ताऊ मलके मावू कोई की तो कोनी रे, येसु देवो एकलो से पावी कामों की दो रे, भूतो रे जावो अपने रो देवो जागो रे देवो जागो रे देवो, भूतों में जावो जगनो रे देवो, चल के रे मावो जागो रे देवो। అనండ్రా నాయన, అన్నాలైపోయి మీకోసం ఎదురు చూస్తున్నాయి. అనండి గట్టిగా. उज्जुक दाड़े भल्ले ने चले जा रे संद्रे पे, उज्जुक दाड़े भल्ले ने चले जा रे संद्रे पे, येसु प्रपंचन आवो रे आवो वो रे उठो बरे, येसु प्रपंचन आवो रे आवो वो रे उठो गरे, भूतों में जावो अपने रो देवो मलके रो देवो सत्य रे देवो, भूतों में जावो मलके रो देवो सत्य रो जावो जागो रे देवो। అక్కడికి ఒట్టు ఒట్టు అర్థమైతే నాకు కూడా నీకులాగా అర్థం కాల. తిరిగి మళ్ళా అడవిలోంచి బయటకు వచ్చి తెలుగులో రాసుకున్న పాట. ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు, ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు, యేసు ఒక్కటి చేశాడు ఆయనే గొప్ప దేవు, ఆయనే దేవుడు శక్తి గల దేవుడు మహిమా గల దేవుడు సర్వోన్నతమైన వాడు, ఆయనే దేవుడు శక్తి గల దేవుడు మహిమా గల దేవుడు సర్వోన్నతమైన వాడు. వచ్చే సంవత్సరం దేవుడు అనుమతిస్తే చరణం పాడతా. నాకు తెలియదుగా. ఆ ఊరికెళ్ళి సువార్త చేసి వస్తే దేవుడు చూపిన కృప, అక్కడ పెద్ద సంఘాన్ని దేవుడు కట్టి 218 మంది విశ్వాసుల చేత ఆ సంఘాన్ని దేవుడు ప్రతిష్ఠ చేయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ కారు ద్రాక్షలు మానుకున్నావనుకో దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు సంఘంలో చావకూడదని, సంఘంలో భక్తిహీనుడు కాకూడదని దేవునికి ప్రాణభిక్ష పెడుతున్నాడు. ఈ రాత్రి జరిగిందేంటో తెలుసా? దేవుడు ఆ తీక్షం అనే ద్రాక్షల తొట్టిలో, చదువునాను ఇప్పుడు ఒకసారి. ఇప్పుడు సరిగ్గా 11:10 అంటే గంట అయింది. ఇంకో 10 నిమిషాల్లో ముగిస్తా. టైం చూడకండి, పాత్రల వైపు చూడకండి. కడిపేవారు దేవుడు, నాశనమేవారు అంతమని రాయబడింది. వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 30 వచ్చిన మధ్య భాగంలో, భూమి మీదున్న ద్రాక్ష పళ్ళను కోసి దేవుని కోపం అనే ద్రాక్ష పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్ష తొట్టి పట్టణపు వెలుపట త్రొక్కబడెను. ఇప్పుడు దేవుడు ఆ కొడవలు పెట్టి ఆ యొక్క గురుగులు ఏ రీతిగా అయితే కోసి అవతల పడేశాడు, ఇప్పుడు ఈ దేవదూత కొడవలు పెట్టి ఆ ద్రాక్ష గెలను, కారు ద్రాక్షలు కాసే వాళ్ళని, భక్తిహీనులు, పాపం చేసే వారిని, వ్యభిచారం చేస్తూ కూడా దేవుని సంతోష పెట్టాలనుకునే వారిని, చీకట్లో జీవిస్తూ కూడా వెలుగు సంబంధాలు అనుకునే వాళ్ళని, వాళ్ళందరినీ కోసి ద్రాక్షల కోపం అనే తొట్టులో వేశాడట. చదవండి నాతో పాటు దయచేసి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనం. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి,
నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి, ఒంటరిగా ద్రాక్ష గానులను తొక్కి తిని జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు, ఎవడు నాతో కూడా లేడు, కోపగించుకొని వారిని త్రొక్కి తిని రౌద్రము చేత వారిని అనగద్రొక్కి తిని వారి రక్తము నా వస్త్రముల మీద చిందించబడ్డాయి. నా బట్టలన్నీ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 63:2-3 వచనాల్లో, నేను ఒంటరిగా ఉన్నా, నాతో పాటు ఎవరు లేరు. ఆదిలో ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. తీక్షణమైనటువంటి ద్రాక్ష తొట్టులో వేసి ఈ యొక్క భక్తిహీనులను అనగా ఈ అన్యులను విగ్రహారాధికులను సంఘములో ఇంకా పరివర్తన లేని వాళ్ళని, రక్షణ లేని వారిని, మారు మనసు లేని వాళ్ళని, వాక్యానికి అవిధేయత కలిగిన వాళ్ళని ఆ ద్రాక్ష తొట్టిలో వేసి వాళ్ళు తొక్కడం ప్రారంభించాడు. యుగాంతమందు వారిని తొక్కుతుంటే ఆ రక్తం అంతా కూడా ఎదజిమ్మి ఆయన బట్టలంతా కూడా రక్తపు మరకల్లాగా మారిపోయాయి. రక్తముతో కడగబడిన యేసు, రక్తముతో కడగాలొచ్చినటువంటి యేసు ఇప్పుడు రక్తపు మరకలతో ఎందుకు కనపడ్డాడు? ఇక్కడ బాగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర 2 స్వభావాలు దాగి ఉన్నాయి. That Jesus Christ stand before us, one side is the supernatural of the God, the another side is the so and terrible of the God. ఒక ఉపనయమో ఆయన మహా ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమామయుడు, కృపామయుడు. మరొక వైపునేమో తీక్షణమైనటువంటి కోపము కలిగినటువంటి యూదా గోత్రపు క్రోధమసింహం. రూపాయికి 2 వైపుల బొమ్మ బొరుసు ఎలీతుగా ఉంటాయో, యేసుక్రీస్తు ప్రభు కూడా కృపాకాలంలో ప్రేమామయుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఈ కృపాకాలం ముగిసిన తరువాత ఆయన తీక్షణమైన ద్రాక్ష తొట్టిలో తొక్కే రోజు ఒకటి రాబోతుంది. జాగ్రత్త. ఆ తీక్షణమైన ద్రాక్ష తొట్టులో వేసి తొక్కితే ఆ రక్తపు మరకల చేత ఆయన శరీరం అంతా చిందరవందరం అయిపోయింది. రక్తముతో కడగాలని వచ్చిన దేవుణ్ణి ఈ రాత్రి తునీకరించి వెళ్ళిపోతావు, రక్తము చేత కడగబడి పరిశుద్ధంగా మార్చబడి వెళ్తావు, లేకుంటే ఆ యుగాంతమందు ఆ తీక్షణమైన ద్రాక్ష తొట్టులో వేయబడి తొక్కబడి నీ జీవితం అంతా పతనం చేసుకుంటావు. ఆలోచించు. అందుకే జీవమరణాలు నీ చేతిలో ఉన్నాయి. జీవమరణాలు నీ చేతిలో ఉన్నాయి. దయచేసి నాతో పాటు చూడండి వాక్యాన్ని ఒకసారి. అనగా యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. పైరు ముదిరినది, ఈ మాట నోట్ చేసి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుతున్నాయి. ఎందుకు తొట్లు పొర్లాయనంటే భక్తిహీనుల చేతే లోకమంతా నిండిపోయింది. పాపం చేసేవాడు, ఎటకారం చేసేవాడు, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు, క్రీస్తుకు హృదయాన్ని ఇవ్వనివాడు, దేవుని మాటకు లోబడిన వాడు, ఇంకా లోకానుసారంగా బతికేవాడు, శరీరానుసారులు అనగా రోమేశ్వతి 8వ అధ్యాయం 5వ వచనం రాయబడింది, శరీరానుసారులు శరీర మనసు ఉంచెదరు, ఆత్మానుసారులు ఆత్మవిషయం మనసు ఉంచెదరు. ఈ రాత్రి ఇక్కడ శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ భక్తిహీనులు ఉన్నారు, ఇక్కడ భక్తి పరులు ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ పరిశుద్ధులు ఉన్నారు, ఇంకా పాపలు నిలిచిదన్నారు. ఈ రాత్రి ఇక్కడ దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, ఇంకా రాకడ రాదనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా దేవుని కొరకు నిలబడాలి, బ్రతకాలనుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకా క్రీస్తు వస్తే చూద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. ఇక్కడ గురుగులు గోధుమలు ఉన్నట్టే, ఇక్కడ కారు ద్రాక్షలు ద్రాక్ష వాళ్ళు ఉన్నట్టే, ఈ రాత్రి దేవుని యొక్క తీక్షణమనే తొట్టిలో నేను తొక్కక మునిపే యమనస్తుడని జీవితాన్ని దేవునికి ఇవ్వగలవా? సహోదరుడని జీవితాన్ని దేవునికి ఇవ్వగలవా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడి రాత్రి నిన్ను కోరుకుంటున్నాడు. నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసు నిన్ను అంగీకరించాలని, నిన్ను ప్రేమించాలని కోరుకుంటున్నాడు. నాలాంటి కురూపినే దేవుడు ప్రేమించాడే, నీలాంటి వ్యక్తిని ఎందుకు ప్రేమించాడు? నాలాంటి కురూపినే దేవుడు ప్రేమించాడే, నీలాంటి వ్యక్తిని ఎందుకు కోరుకోడు? నీకు పిలుపు ఉంది, సేవకు రాలేవు. దర్శనం ఉంది, పిలుపుకు లోబడు. ఎంతకాలం నీతో దేవుడు ఏగాలి? నీకు ఎంత సమయం కావాలి? నువ్వు సేవ చేస్తే దేవుని రాజ్యం నిండిపోతున్నాను కాదు, దేవుడు నేను రమ్మంటుంది. ఇంకైనా దేవుని రాజ్యం కట్టడానికి తోటి సహదాసులతో కలిసి పనిచేస్తావని దేవుని ప్రేమ ఇక్కడ నిలబడి నిన్ను బ్రతిమలాడుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని ప్రేమ ఇక్కడ నిలబడి బ్రతిమలాడుతుంది. రాగలవా నీవు దేవుని సేవకు? ఇవ్వగలవా సంపూర్ణంగా నీ జీవితాన్ని? సంఘంలో సాక్ష్యం లేకపోతే సాక్ష్యాన్ని కట్టుకో. భర్తతో ఈ రాత్రి నువ్వు సమాధానం లేకపోతే సమాధాన పడు. ఇంకా నీ భార్యతో అసమాధానంగా ఉంటే ఈ రాత్రి వెళ్ళి పశ్చాత్తాపడి క్షమాపణ అడుగు. పిల్లల్ని, కుటుంబాన్ని కట్టుకోలేని నీవు సంఘాన్ని కట్టలేవు, వాక్యాన్ని ప్రేమించలేని నీవు కనబడిన సహోదరుని ప్రేమించలేవు, కనబడినటువంటి దేవుని ప్రేమించలేవయ్యా. రాత్రి నీ జీవితాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే నీ పట్ల ఆయన ప్రణాళిక కలిగి నేను బ్రతిమలాడుతున్నాడు. చివరికి ఏమని రాయబడింది చూడండి నాతో పాటు దయచేసి.
చివరిగా చదువుదాం ఆ మాటను. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఈ మాట నోట్ చేసి, చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను తిరిగి నేను రప్పించినప్పుడు, ఓ యూదా, అతడు నీకు కోతకాలము నిర్ణయించును. అతడు నీకు కోతకాలం నిర్ణయిస్తాడు. ఒక కోతకాలం ఒకటి దేవుడు నిర్ణయించి పెట్టాడమ్మా ఈ భూమి మీద. యుగాంతం అనేది జరుగుతుంది, దేవుని రాకడ వస్తుంది. ఇక్కడ ఎత్తబడే వాళ్ళు ఎంతమంది, విడువబడే వాళ్ళు ఎంతమంది? ఎంతమంది ఈ 3 రోజులు దేవుణ్ణి అర్థం చేసుకోగలిగారు? జాషువా గారికి ఇవ్వండి దర్శనంలో ఈ రాత్రి పాలుభక్షుడు కావడానికి దేవుడు నా హృదయంలో పెట్టిన భారం ఏంటో తెలుసా? ఈ రాత్రి కొంతమంది అయినా దేవుని పాదాల యొద్దకు చేరాలని. కొట్టండి చప్పట్ల గట్టిగా. కొంతమంది అయినా యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గరికి చేరాలని. ఈ రాత్రి సంపూర్ణంగా దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోగలవా? యేసు నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. నీ కొరకు సొగసు స్వరూపం లేకుండా సోలిపోయాడు. నీ కొరకు తను తాను దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకున్నాడు. ఆయన నీ కొరకు వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిగ్రస్తుడుగా ఆయన నీ కొరకు అప్పగించబడితే ఇంకా యేసును బహాటంగా సిలువ వేస్తావా? ఒకసారి వెలిగించబడ్డ నీవు, ఆత్మ సంబంధం వరాడి రుచి చూచిన వివరణ నీవు, మరలా నువ్వు బహాటంగా యేసును సిలువ వేస్తూ ఇంకా లోకానుసారంగా బతుకుతూ ఇంకా కారు ద్రాక్షలు కాస్తున్నావే, మానగలవా జీవితాన్ని? గోధుమ పంటల్లో ఉండవలసిన నీవు ఇంకా గురుగుల్లాగా బతుకుతూ ఇంకా నేను గోధుమమే అనుకుని భ్రమపడుతున్నావే, నీ గురుగు జీవితాన్ని మార్చుకోగలవా? శ్రేష్టమైన ద్రాక్ష తోటిలో ఉండవలసిన నీవు, శ్రేష్టమైన ద్రాక్ష వలినటువంటి యేసుక్రీస్తు ప్రభుతో కూడా అంటుకట్టవలసిన నీవు కారు ద్రాక్షాలు కాస్తూ తొక్కబడిన తొట్టులోకి వెళ్ళి చస్తావు. ఈ రాత్రి క్రీస్తు రక్తంతో కడగబడి బతుకుతావు. నీ చేతుల్లోనే ఉంది జీవితం. లేచి నిలబడదాం.